గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. తన భవిష్యత్తు రాజకీయ ప్రయాణం, బీజేపీలో చేరే అవకాశాలు, అలాగే రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు చేస్తూ ఆయన తెగేసి మాట్లాడారు. రాజాసింగ్ మాట్లాడుతూ పార్టీ అధిష్టానం నుంచి ఆహ్వానం వస్తే కలిసేందుకు సిద్ధమని, గౌరవప్రదంగా ఆహ్వానిస్తే బీజేపీలో చేరడానికి వెనకాడనని స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోనని స్పష్టం చేస్తూ కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే నేను చేస్తా అంటూ ఆయన సవాల్ విసరడం ఆసక్తికరంగా మారింది. బీజేపీ నాయకుడు రామచంద్రరావుపై ఆయన తీవ్రంగా మండిపడి ఆయన రబ్బర్ స్టాంపుగా మారిపోయారని ఆరోపించారు. తాజాగా ఏర్పడిన రాష్ట్ర బీజేపీ కమిటీపై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ దీనిని కిషన్ రెడ్డి వేశారా లేక రామచంద్రరావు వేశారా అని ప్రశ్నించారు. తాజా కమిటీని పూర్తిగా తిరస్కరించిన రాజాసింగ్ ఈ కమిటీతో బీజేపీ అధికారంలోకి వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటూ మరోసారి సవాల్ విసిరారు. పార్టీ లోపాల్లో ఎప్పుడైనా బహిరంగంగానే మాట్లాడతానని కూడా ఆయన హెచ్చరించారు. రాజాసింగ్ వ్యాఖ్యలతో తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు మళ్లీ బయటపడ్డాయి. ఒకవైపు పార్టీ ఆహ్వానం వస్తే బీజేపీలో చేరేందుకు సిద్ధమని చెబుతూ, మరోవైపు కిషన్ రెడ్డి, రామచంద్రరావులపై ఘాటు విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద రాజాసింగ్ తాజా వ్యాఖ్యలు ఆయనను మళ్లీ వార్తల్లో నిలబెట్టాయి. ఇవి పార్టీ లోపల మార్పులకు దారి తీస్తాయా లేక విభేదాలను మరింత ముదురుస్తాయా అనేది చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.